చేసుకుని ఉంటారు. అక్కడ ఇక్కడ అన్నదమ్ముల్లా ఉంటున్నాం. ఇక్కడ అక్కడ వ్యాపార సంబంధాలు, వృత్తిపరమైన సంబంధాలు ఇవాళకి కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా అవ్వక ముందు నుంచి తెలంగాణలో ఎలాంటి విపత్తు ఏర్పడినా సరే, ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, కోవిడ్ టైంలో ఫండ్స్ కానివ్వండి, తెలంగాణ బిడ్డల్ని కూడా తన సొంత సోదరులుగా భావించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు తెలంగాణ వదిలిపోమని మాట్లాడడం, పైగా ఒక రాజకీయ నాయకుడికి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రాజ్యాంగం కూడా వాళ్ళ యొక్క ఆహార్యం గురించి ఎలాంటి నిబంధనలు పెట్టల. కానీ నిన్న మందుల శామ్యూల్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత ఆహార్యాన్ని కూడా రంగులు కొట్టుకొని వస్తాడు, గప్పసమేద ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడం అనేది నిజంగానే వారి యొక్క గౌరవాన్ని తగ్గించేదిగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఎక్కడ తగ్గలేదు. ఈ విషయం గమనించుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మన వ్యక్తిత్వం, మన పద్ధతి, మన పరిపాలన అన్ని. మీరేమంటారు? అంటే శ్యాముల్ చేసిన కామెంట్స్ కరెక్టే అంటారా, లేదంటే వెనక్కి తీసుకోవాలంటారా? మరొక కామెంట్ కూడా చెప్తున్నారు, అప్పుడు కొబ్బరి చెట్లు ఇష్యూ వచ్చినప్పుడు కూడా దిష్టి అని చెప్పి మమ్మల్ని అన్నారు, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారండి. శ్యాముల్ మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. అరుణ గారు, మీరు వినే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం పని, మీరు అమరావతిలో చూసుకోండి, అమరావతిలో ఏడవండి, సిగ్గుండి వెళ్ళిపోండి. అసలు ఇట్లా చాలా కామెంట్స్ చేశారు. కొన్ని సందర్భాల గురించి మనం అంటే కొన్ని వ్యాఖ్యలు సంబంధించి మన డిస్కషన్ లో మాట్లాడడానికి కూడా ఆస్కారం లేనటువంటి కామెంట్స్ కూడా చేశారు. రాజకీయంగా వైరుధ్యాలను రెచ్చగొట్టుకోవడానికి, అలాగే వారి యొక్క పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆంధ్రవాదం, తెలంగాణ వాదం తీసుకొచ్చి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ వారి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంగానే మేము దీన్ని భావిస్తున్నామండి. వారికి చేతన గనక అయితే దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద అటాకులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి బయటపడుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఎప్పుడు నేషనల్ న్యూస్ ఛానల్స్ తో సహా రాష్ట్ర న్యూస్ ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మందుల శామ్యూల్ గారికి గనక చేతనైతే అట్లాంటి వాళ్ళని తెలంగాణ నుంచి తోలి తెలంగాణ అందరికీ సేఫ్టీ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి ప్రూవ్ చేసుకోమని చెప్పండి తప్ప ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, తెలుగువారి మధ్య గొడవలు పెట్టడం, ఎవరికో రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పావులుగా ఉపయోగపడడం మానేయాలని చెప్పండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళని వచ్చి తెలంగాణ వాళ్ళని వచ్చి ఒక్క నిమిషం ఉండండి అరుణ గారు, ఏ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి వెంకట నాయక్ గారు? అంటే హైదరాబాద్ టెర్రరిస్ట్ అడ్డా అండి, టెర్రరిస్ట్ అడ్డా అంటే ఇక్కడి నుంచి మూలాలు వస్తున్నాయి కదా, దాని గురించి మాట్లాడండి అంటున్నారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని చర్యలు తీసుకోమని చెప్పండి, కానీ హైదరాబాద్ ని టెర్రరిస్ట్ అడ్డాగా మార్చే ప్రయత్నం చేయకండి. మీరు అట్లా మాట్లాడదు అంటే హైదరాబాద్ మీద మీకు మళ్ళీ ముస్లిం కళ్ళు ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు చేసిన దాన్ని మీరు ఇప్పుడు చెప్పింది చేస్తున్నటువంటి కామెంట్స్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఏ ఒక్క కామెంట్ కూడా దీంట్లో విభేదం లేదు, ఏ ఒక్క కామెంట్ ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క కామెంట్ ని కూడా అన్యాయంగా మాట్లాడలేదు. చేసినటువంటి మందులు సామెలు చేసినటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా సమర్థిస్తున్నాము అంటున్నారు వాళ్ళు. నేను మీకు క్లియర్ గా చెప్పానండి, తమ యొక్క పరిపాలనలో పచ్చలేదు అన్నప్పుడే ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. బహుశా అట్లాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమన్నా వాళ్ళలో పెరిగిందేమో, అందుకే వారి యొక్క ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో మాట నేను ఇప్పుడు చెప్తాను, మీరు మధ్యలో కట్ చేశారు. ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేయడానికి వస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాటలు కానివ్వండి, ఆయన వ్యవహారం కానివ్వండి తీసి పక్కన పెడితే చట్టానికి ఒక రైట్ ఉంది. తప్పు చేసినటువంటి వ్యక్తి, చట్టం దృష్టిలో నేరస్తుడిగా ప్రూవ్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ రాష్ట్రంలోకి వెళ్లి వాళ్ళని తీసుకొచ్చేటువంటి చట్ట పరిధిలోకి వాళ్ళని తీసుకున్నటువంటి రైట్ ని రాజ్యాంగము, చట్టాలు కల్పించాయి భారతీయ వ్యవస్థలకి. ఆ విషయాన్ని మర్చిపోయి తెలంగాణలో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా అంటే నాకు అర్థం కాలేదండి. తెలంగాణ తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి దాచిపెడతారని చెప్పేసి వీళ్ళ వాదాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారా ఏంటి వీళ్ళు, మాకు అర్థం కావట్లేదు. పైగా ప్రతి వాళ్ళు ఫేమ్ అయిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని కదిలించుకుంటే మేము ఫేమ్ అయిపోతాం అన్నటువంటి ఒక ఎజెండానేమో తీసుకున్నారేమో తెలియదు. ఆ మందుల శామ్యూల్ అనే వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే, ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మాకు ఇప్పటి వరకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇట్లా దుర్భాషలు ఆడేంత వరకు కూడా కేవలం ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు, పబ్లిసిటీ స్టంట్లు, అలాగే పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నటువంటి స్టంట్లు. పవన్ కళ్యాణ్ పేరు యూజ్ చేసుకొని చేస్తున్నారు, హైప్ కోసం అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఎవరా పవన్ కళ్యాణ్ ఏది అన్నట్టుగా మాట్లాడారు. అదేనండి నేను చెప్పాను కదా మీకు ఇందాకే, ఒక నాయకుడి యొక్క ఆహార్యాన్ని కూడా తప్పుబట్టే విధంగా మాట్లాడారంటే పూర్తిగా ఆయన యొక్క ఫేస్ ని ఒకసారి అద్దాలు చూసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆహార్యాన్ని మాట్లాడి ఉంటే బాగుండేది. మొదటి విషయం. రెండవది రాజకీయంగా విమర్శ ఓకే, అంటే మా తెలంగాణలో అందంగా ఉంటారండి, మా తెలంగాణలో ఫేస్ లో అద్దంలో చూసుకోవాలా?
సరే మేము ఇప్పుడు మీరు ఎన్ని ప్రతిదాన్ని ఎవరండి ఆయన సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? తెలంగాణ వాళ్ళని నేను ఎక్కడ ఉన్నాను? కాంగ్రెస్ పార్టీ హలో 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 ఎవరు ఆయన సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ప్రతి విషయాన్ని ఎవరు మీరు ప్యానెల్ లో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? కావచ్చేమండి, మాకు సినిమా యాక్టర్ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాకు సినిమా యాక్టర్ మాత్రమే. నేను ఇక్కడ మందుల శామ్యూల్ గారి గురించి మాత్రమే మాట్లాడాను, తెలంగాణ వారి గురించి కాదు. మిమ్మల్ని మరి చూసుకోమని ఆయన చూసుకోమని తెలంగాణ ఎమ్మెల్యే మరి ఆయన మీ తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ అంటే సార్ తెలంగాణ తోటి రత్నాల వేణ రత్నాల్లో ఈ మందుల శామ్యులు ఉన్నారో లేదో చూసుకోండి. తెలంగాణ నా తెలంగాణ రత్నాల వేణ ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడి నుంచి పుట్టినటువంటి తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమకారులు వారు ఈ తెలంగాణ రత్నాల వీణలో ఆయన ఒక వీణ అంతే, ఒక రత్నం. తెలంగాణ రాజకీయ నాయకుల తొత్తు కాదు, తెలంగాణ రాజకీయ నాయకుల తొత్తు కాదు, తెలంగాణ బిడ్డల సొత్తు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బిడ్డల గొంతు మీ రాజకీయ నాయకులు. మా తెలంగాణ రాజకీయ నాయకులు తెలంగాణ గొంతు రాజకీయ నాయకుల గొంతు నుంచి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే తెలంగాణలో విపత్తులు ఎన్నిసార్లు ఎంత దానం చేశారండి? ఇదే మందుల శామ్యూల్ గారు తెలంగాణలో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ఎంత మందికి ఎన్నిసార్లు ఆదుకున్నారో చెప్పండి ఒకసారి నాకు. లేదండి అన్నగారు, చెప్పేది వినండి. తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందా సార్? నేను చెప్పేది వినండి. జనసేన అధినేత గారు మాట్లాడే విధానము నేను చెప్పను. ఇంత పెద్దవాళ్ళు అంటే తెలంగాణ ఆన్సర్ చెప్తాను, వింటారా? ఇంటర్ప్రిట్ చేయండి మేడం, మీరు ఇంటర్ప్రిట్ చేయండి. మీరు కంప్లీట్ అయ్యాకే మాట్లాడతాను. అయిపోయిందా? మాట్లాడమంటే మాట్లాడతా. చెప్పండి. చేస్తున్నారంటున్నా నేను. తెలంగాణ దిష్టి తగిలింది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటని మీరు పూర్తిగా వక్రీకరించి మాట్లాడిన మీరు అదే తెలంగాణ నుంచి సోకాల్డ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నాయకులు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తూ కోనసీమ గురించి ఇలా కోనసీమ గురించి అలా అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు రాజకీయాలు లేరా, లేదంటే తెలంగాణ లేరా? అక్కడ వలస వెళ్ళిన తర్వాత వచ్చారా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? పవన్ కళ్యాణ్ గారి మాటలు సమర్థిస్తున్నారా? ఆ రోజు ఆ మాటలు వచ్చింది. ఈ రోజు చెప్తున్నటువంటి మాటలు మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు? మేము మంత్రగాళ్ళమా? వెంకట్ నాయక్ గారు ఒక నిమిషం. వెంకట్ నాయక్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నాడు ఇష్యూకి సంబంధించి ఆ రోజు నాడు మాట్లాడాము, క్లారిటీ తీసుకున్నాము, వెనక తీసుకున్నారు. ఈ రోజు సమస్య గురించి, ఈ రోజు కామెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ప్రతిసారి ఇక్కడ కామ పెట్టేసి అప్పుడు ఏం చేస్తారు, అప్పుడే మాట్లాడారు, ఇది రెండు మిక్స్ చేయొద్దు. ఆ రోజు నాడు కానీ వెనక తీసుకున్నారు. ఈ రోజు మాట ఆయన అడగాలనుకుంటున్నానండి మేడం. వెంకట్ నాయక్ గారు ఒక నిమిషం. ప్లీజ్. అరుణ గారు చెప్పిన రెండింటికి కలిపి సమాధానం చెప్తారు కానీ వెయిట్ చేయండి. ఒక్క మాట నేను ఆయన అడగాలనుకుంటున్నానండి. చెప్పండి. ఇదే మందుల శామ్యూల్ గారు అనేటువంటి వ్యక్తి తెలంగాణ పౌరుల గురించి, తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధిగా ఉన్నానని చెప్పేసి ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా ప్రచారం చేసుకోబడుతున్నటువంటి ఆ మందుల శామ్యూల్ అనేటువంటి నాయకుడు గారు తెలంగాణలో ఎన్నోసార్లు ఎన్నో వరద విపత్తులు, ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, లేదంటే కోవిడ్ విపత్తులు అప్పుడు సంభవించినప్పుడు తెలంగాణ పౌరుల కోసం ఈయన ఎంత సపోర్ట్ చేశారండి, ఎంత కంట్రిబ్యూషన్ చేశారండి? ఆ గవర్నమెంట్ కానివ్వండి, ఆ ప్రజల కోసం కానివ్వండి, ఎప్పుడన్నా ఒక రూపాయి చేసి ఉంటారని చెప్పగలరా? ఆధారాలతో చూపించగలరా? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. చెప్పేది వినండి ఫస్ట్. తెలంగాణకి మీ ఆంధ్రలో డబ్బులు వద్దు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అడిగిన దానికి చెప్పండి సార్. ఫస్ట్ కాదు ఇక్కడ సఖ్యత గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ఆనాడు ఏపీకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ వరదలు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు ఈ విధానం సంబంధించి, వివాదానికి సంబంధించి అంటున్నారు మేడం. ఒక మాట చెప్తున్నది చూడండి, తెలంగాణలో సమస్యలు వస్తే తెలంగాణలో మాత్రమే కాదు బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. రేపు ఆంధ్రలో ఇబ్బంది అయినా కూడా తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సహాయం చేయడం అనేది ఒక యూనివర్సల్ థాట్ మేడం. మేము సహాయం చేసాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టు విమర్శ చేసుకుంటాం అంటే అది నీతి కింద ఎట్లా వస్తుంది మేడం? మనకు కూడా కొన్ని నైతిక విలువలు ఉంటాయి కదా. తెలంగాణ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు
సార్ అడిగిందని చెప్పండి, మధ్య మాదిరిగా చేసే ప్రయత్నం చేసి స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చేయండి. మీకు అడిగిన స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది. సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గర ఉంటే స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆశ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా, తెలంగాణ ప్రజలుగా, యువకులుగా మేము గౌరవిస్తాము. తెలంగాణలో జనసేన పార్టీ రావడము, ఎలక్షన్స్ లో నుంచోవడము, స్థానిక ఎలక్షన్స్ లో గెలవడము, కొన్ని స్థానాలు మనం చూసాం. ఓకే, మీ అభిప్రాయం మీది. యాజ్ ఎ సినిమా యాక్టర్ కింద చూస్తున్నారు, యాజ్ ఎ పొలిటికల్ లీడర్ కింద చూస్తున్నారు. మేడం అరుణ గారు మరొక పాయింట్ కూడా చెప్పారు. ఏ సందర్భంలో తెలంగాణ నాయకుల్ని తిట్టారు పవన్ కళ్యాణ్? ఆన్సర్ చెప్పండి అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మేడం నేను స్ట్రైట్ అడుగుతున్నా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు మోడి పారిపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందని అన్నారు. ఆ మాటకి వివరణ ఇవ్వండి చాలు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మీరు రాష్ట్రంలో వేరే ఏంటండి, వలస వెళ్ళారా ఏంటి, తెలంగాణ వదిలేసేటన్నా? మేము సమర్థిస్తాం వాళ్ళ మాట. మాట్లాడిన మాటకు ఆన్సర్ చెప్పా. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తెలంగాణ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పుబట్టి మాట్లాడారు, ఆన్సర్ చేయండి. ఆ వైరం ఉన్నప్పుడు మీ చోట మీరుండండి, మా చోట మేము ఉంటాము. వైరం ఏంటండి? నువ్వు నేను రాజకీయ పార్టీలు వైరం పెట్టుకుంటూ అవుతుందా ఏంటి? ప్రజలు పెట్టుకోవాలి. అది తెలంగాణ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది, నాయకులది, పార్టీలది కాదు. ఆ వైరం ఉన్నప్పుడు దూరం ఉండండి. మరి వైరం మీరు డిసైడ్ చేస్తారండి. వైరం ఎవరు డిసైడ్ చేస్తారు? మందులు షామీలు చేయండి. తెలంగాణ స్వతంత్రం, ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం. మీరు డిసైడ్ చేయడానికి వైరం అనేది. ఆంధ్రాకి తెలంగాణకి వైరం ఉందని ఏ బుద్ధి వాళ్ళు ఏదో చెప్పింది. ఆంధ్ర ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు, తెలంగాణ ప్రజలు అక్కడ బతుకుతున్నారు, అటు పిల్లలు ఇటు పిల్లలు చేసుకుంటున్నారు. ఎవరు చెప్పింది మా ఇద్దరి మధ్య వైరం ఉందని చెప్పేసి? మీ రాజకీయ లాభాల కోసం వైరం క్రియేట్ చేస్తారా తెలుగు తమ్ముల మధ్య? తెలుగు వారి మధ్య ప్రాంతీయ విద్వేషాలు రేపుకుంటే మీరు రాజకీయంగా ప్రలోభాలు పెంచుకోవాలనుకుంటున్నారా? మీకు తెలంగాణ ప్రజల్ని పాలన ద్వారా మెప్పించడం కావట్లేదా చెప్పండి. ఒక నిమిషం ఏంటి వెంకట్ గారు మరొకసారి చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంపీలేదు అంటున్నారు. మేడం నేనేమంటున్నా, జనసేన పార్టీకి ఇక్కడ ఏం రిప్రజెంటేషన్ లేదు. మాతో వారితో మాకు ఇక్కడ ఏం రాజకీయ వైరం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని వ్యవహారం అది. సో ఇక్కడ విషయం ఏమంటున్నా అంటే, మీకు క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అయితేనే మాట్లాడాలి అని చెప్పి ఒక విమర్శ వచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా మందుల సామ్యాల్ గారు మాట్లాడారు. ఆ కౌంటర్ గాని మాత్రమే దాన్ని చూడాలి. తెలంగాణ, ఆంధ్ర, మిగతా అన్ని అంశాలు తీసుకొచ్చి